నాయని సుబ్బారావు గారు భావకవిగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. అతను అంతర్ముఖుడు. వేదనా వాసుదేవం, విషాదమోహనం వంటి రచనలు మరే భావకవి చేయలేకపోయిన విషయాన్ని గమనించాలి. కులపాలిక ప్రణయాన్ని ఆధునిక తెలుగు సాహిత్యంలో చక్కగా ప్రతిష్ఠించిన సౌభద్రుని ప్రణయయాత్ర నాయని వారి అద్భుతమైన రచన. కవిత్వాన్ని జనన మరణాదులను తొలగించే పరావిద్యగా ఆరాధించిన కవి నాయనివారు. ప్రణయాన్ని దేవీమూర్తిలోని ఒక విశేషంగా భావించడం, ఒక కళగా దర్శించడం వారి రచనల్లో మనకు కనిపిస్తున్న అంశం. సౌభద్రుని ప్రణయయాత్ర 46 శీర్షికలతో అలరారిన కావ్యం. వత్సల ఇందులో నాయిక, నాయకుడైన తాను సౌభద్రుడు. ఇది కవి ఊహ మాత్రమే. తన ప్రేయసి వత్సలకు దీనిని అంకితం చేశారు. స్వీకరింపుము ప్రణయదేవి కాంచనమాల జారిన తులసీదళం ములివియ నా హృదయ రాగ సుధయందువాని చెడని దివ్య సౌరభముల్ ప్రసాదించుకొనియే. కవిగారు ప్రణయ గీతికలు తులసీదళాలుగా రూపుదిద్దుకున్నవి కనుక అవి దివ్యములు. ఇట్టి పవిత్ర కథకు మూలము అనురాగం మాత్రమే. ఆమె చక్కదనమ్ముల చుక్క, చిన్నారి మల్లె పువ్వు, కమ్మని మలయ మారుత వీచి, ఒప్పుల గులాబీ, కన్నెపికము, ఇవన్నీ కవి యొక్క భావన. ఈ భావనతో అతడు సమాగమం కోసం ఉత్సాహితుడు కావడం ఇందులో కనిపిస్తుంది. అన్ని అడ్డంకులను అతిక్రమించి ఆ చక్కని చుక్క కారుమబ్బులను తెర తొలగించుకొని రావాలని, ఆ మురిపాల మల్లె పువ్వు మండుటెండలకు కందకుండా తనకు చిక్కాలని, ఆ ఒప్పుల గులాబీ కంటకాల నుండి తప్పుకొని తనకు కనిపించాలని, ఆ గాన కోకిల తన హృదయ రసాలాన్ని చేరి గానం చెయ్యాలని, ఆ మధుర క్షణం కోసం నాయకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. గోడచాటున ఆమె పాడిన పాట విని అతడు అమృతధార కురిసిన వాడిలా భావిస్తాడు. ఈ అనురాగమును ఆమె తండ్రి తిరస్కరించినాడు. పేరాశ వలన ఆమె హృదయం గాయపడింది. ఈ ఆత్మానుబంధం ఏమవుతుందని అతను, ఆమె ఇద్దరూ బాధపడ్డారు. ఆమె హృదయంలో భావముఖముంది. ఆ స్థానంలో ముక్కు మొగం తెలియని మరో వ్యక్తి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించుకుంటుంది అని ఆమె బాధపడుతున్నది. అప్పుడు ఆయన ఆహ్వానాన్ని అందించాడు. మనము చెకోర దంపతులమై తెలివెన్నెల తీవ గుంపులో చని చని తారకా కుసుమ సౌరభవాహిని దోగి కోసి తెచ్చిన విరులన్ సరసమ్ముల రచించి పరస్పర రాముద్రగా ప్రణయిని రెండు మేనులకు బంధమువై చెదగమేగుదెంచెనే. ఇది కవి యొక్క ప్రణయాహ్వానం. వెన్నెల రాత్రిలో ఆడుకుంటున్న ఆడపిల్లలతో తన చెల్లెమ్మను చిత్రం చూపుచూ రమ్మనగా బిలబిలమంటూ అందరూ వచ్చారు. అదిగో చిత్రం చూడండి అంటూ వారందర్నీ బావి వద్ద నీటి కోళ్లు తలడం చూశాడు. చూస్తుండగా జారుకొని తన ప్రేయసి వద్దకు చేరి నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. తనలోని భావనలను ఆమెతో పంచుకుంటున్నట్లుగా. ఉత్తకొంటే చిన్నన్న అని అతని చెల్లెలు అన్నది. విషయం తెలిసి అందరూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లకు కవి మెలకువ వచ్చింది. ఇది స్వప్న ప్రణయం అనే కవితా ఖండికలోనిది. కవి ప్రణయ భావ వ్యక్తీకరణకు ఇది ఒక చక్కటి ఉదాహరణ. ప్రణయ సూత్రం సుకుమారము, విచిత్రము. ఆమె అతన్ని గాలిపటాన్ని చేసి ఎగరవేసింది, గంతులేయిస్తుంది, గిరికి కొట్టిస్తుంది, ఆకాశ వీధిలో నర్తింపజేస్తుంది. ఆమె చేతిలోని దారం ఎక్కడ భగ్నమవుతుందోననే భయం అతనిని ఆవహించి విలవిలలాడిపోతాడు. ప్రేయసీ ప్రియుల ప్రేమ కలాపం దాగిలి మూతాట. ఇతని తల్లి పరమపదించగా శోకంతో విలవిలలాడాడు. తదుపరి ప్రియురాలికై అన్వేషణ సాగుతుంది. ప్రేయసీ ప్రియుల అనుబంధం యుగ యుగాల తరతరాల సంబంధం. ఇంకా ఆమెను జ్యోతిగా, అతడు స్నేహప్రమిదగా, ఆమె దైవంగా, అతడు భక్తుడుగా అనే భావన సాగింది. ఆమె మెరుపుగా, అతడు మేఘంగా మారాడు. నీవు జీవనధాత్రివి, నేను జీవి, నీవు లేకున్న నాలేమియే ధ్రువము. ప్రియురాలు లేకపోతే ప్రియునకు జీవనం లేదు అన్న సత్యం ఇక్కడ చెప్పినాడు కవి. నాయని వారు
ప్రియురాలి నీడన మేడ కట్టుకున్న ఉదయవేళ నీ నీడల కొనల వెంబడించి నీ పాదాలను చేరుకుంటానంటాడు. ఆమె అందాల్లో అతను సేద తీరుతాడు. సాయంత్రం ఆమె నీడలో వెళ్ళి ఆమె అనంత దిగంతాలను ఆవరిస్తాడు. ఉదయ సంధ్యా నవాంశువుల దామ దద్దరిల్లి ఆ శాంతిముల నుండి మెల్లమెల్ల కుంచుకొని పోయి నీ నీడ కొనల వెంట చేరకుందును నీ పదాంబోరహములు అంటాడు కవి. ప్రియురాలి విశ్వరూపాన్ని కవి చూశాడు. ఆ విశ్వరూపాన్ని కనులు మూసిపెట్టి దాచుకోవాలనుకున్నాడు. హృదయం నిండిపోగా అంత భరింపలేక నా అక్షియుగ్మము తెరచి చూచితివో లేదో అంతరమున ప్రతిమ బ్రహ్మాండ గోళము పట్టలేదు నిలువను తాము సుంతైన లేక. నాయని సుబ్బారావు గారు తమ ఊరు పొదిలెను కన్నతల్లి వలె భావించి జన్మభూమి అనే కావ్యాన్ని రాశారు. ఆప్తభావన తరంగాలు దేశభక్తి ప్రదీపకములై సాగాయి. ప్రకృతి నేపథ్య రచన రమణీయంగా సాగింది. పొదిలకు చారిత్రక మహత్యం కూడా ఉంది. దాని వలన అది చాలా గొప్పనైన స్థలంగా ప్రాచుర్యం పొందింది. పొదిలను గురించి వ్రాసిన నాయనివారు అందులో తన వంశ నేపథ్యాన్ని కావ్యకథ వస్తువుతో ఐక్యం చేశాడు. తను పుట్టడం, తన బాల్యము అక్కడే కనుక ఆ విషయాలను అద్భుతంగా వర్ణించారు. దీనిలో తన అన్నగారి జీవన క్రమం కూడా ఉంది. వారి వంశపు పుట్టుక వృత్తాంతము, అన్నదమ్ముల సోదరత్వము, వారి బాల్య జీవన వర్ణన ఇవన్నీ సహజ వర్ణనలై కథలో అద్భుతంగా సాగాది. మొదటిది ప్రకృతి ఖండం. పొదిలే నైసర్గిక స్థితిని వర్ణించబడింది. పొదిలే పరిసరములు, భౌగోళిక సౌందర్యాన్ని మనం చూస్తాము. వాగులు, వంకలు, సెలయేళ్లు, నాగజముడు, తోటలు, గ్రామీణ ప్రకృతి సౌందర్యం అంతా ఇక్కడ ఆవిష్కరింపబడింది. ఎల్లమరాజు యాదప్ప అనే కరణం గారు వ్రాసిన కొన్ని పొదిలసీమ దండ కవిలోని గ్రామ వివరాలు ఇవన్నీ కూడా హద్దులు. కవి రచనకు ఇవన్నీ ఎంతో ఉపయోగపడినాయి. ఇవి 1000 సంవత్సరాల పూర్వం నిర్ణీతమైన హద్దులు కావడం విశేషం. స్థల పురాణంలో పెమ్మయ్య సింగధీమని వంశ విస్తృతి, సరిహద్దుల వివరాలు, ఆలయాలు, భక్తుల కథలు, దైవమాన్యాలు, అగ్రహారాలు మొదలైన వాటి వర్ణనలు కూడా మనకు కనిపిస్తాయి. వెలమ వంశస్థులు భద్రపద్ములు బ్రహ్మ వలనే శ్రీహరినాభి నుండి ఉద్భవించారనేది దీనిలో వర్ణితమైనది. తూర్పు తీర ప్రాంతాలలో ఎక్కువగా వీరు ఆవాసాలు ఏర్పరచుకోవడం వెనక ఉన్న ఇతివృత్తాన్ని పురాణగాథగా తీర్చిదిద్దడం ఒక విషయం కావచ్చు. నాయని వారింటి ఆడపడుచు నాగారపమ్మ పేరిట ఒక గుడి కూడా ఉంది. ఇప్పటికీ అక్కడ పూజలు జరపడం విశేషం. వాస్తవం చుట్టూ సాగిన ఊహలతో ఈ కథకు ఈ విషయాలన్నీ కూడా ఎంతో అందాన్ని చేకూర్చాయి. నాయని వారి రచనల్లో తలమానికమైనది అయిన ఈ జన్మభూమి కావ్యంలో మొత్తం 169 పద్యాలలో అవతారిక, దీనిలో ప్రకృతి ఖండము, తటాక ఖండము, ధరణీధర ఖండము, శక్తి ఖండము, శివఖండము అనే 5 ఖండాలున్నాయి. మొత్తం 1161 పద్యాల కావ్యం ఇది. కవితా రచన ప్రారంభం అయిన మొదటి దశలో తల్లి గురించి మాతృగీతాలు రాశారు. జీవన పరమాంకంలో మాతృభూమి గురించి, జన్మభూమి గురించి రచించారు. గ్రంథ అవతారికలో నాయని వారు జననియు జన్మభూమియును స్వర్గము కన్య గరీయమైనవై జననికి మున్ను గూర్చితి విషాద తరంగిత మన్మనోద్ది సంజనిత సముద్గత ప్రవణ సమ్మతి మాటలు మాతృగీతముల్ వినుత మహాంధ్ర కావ్య పదవీకరుణ రసావాక్ ప్రపంచముల్. ఈ కవికి జన్మభూమి కంటే ఎక్కువ ఇష్టం తను పుట్టిన పొదిలే ప్రాంతాన్ని ఒక మట్టి ఖండంగా కాకుండా సర్కల దేవతా స్వరూపంగా భావించాడు. చిన్నప్పటి నుండి అదే భావాన్ని కలిగి ఉన్నాడు. జన్మనిచ్చిన తల్లి వలనే పొదిలెను కూడా కన్నతల్లి అని భావించి ఆ గ్రామం ఉన్న దిక్కువైపు ఎప్పుడూ కాళ్ళు పెట్టి పడుకోలేదట. దీన్ని బట్టి ఆ గ్రామాన్ని కేవలం గ్రామంగా కాకుండా
కన్న తల్లిలాగా భావించడం కవి యొక్క భావన. అదీ కాకుండా ఎక్కడో ఉన్నట్లు కాకుండా తనకు అత్యంత సమీపంలోనే ఉన్నట్లుగా భావించాడని ఈ కావ్యం ద్వారా తెలుస్తుంది. ఈ గ్రామంలో నరసింహావతారమైన విష్ణువు, పొదిలెమ్మ రూపంలో ఉన్న పరాశక్తి, నిర్మలేశ్వరమ రూపంలో శివుడు వెలసిన కథలు ఈ కావ్యంలో చెప్పబడినాయి. కేవలం దేవాలయాల్లో ఉన్న దేవుళ్ళనే కాకుండా కవి ఆ గ్రామంలోని రాయిని, చెట్టుని, పుట్టని అన్నింటిలోనూ భగవంతుడున్నాడు అని సాక్షాత్కరించుకున్నాడు. ఒక జువ్వి చెట్టును తాండవం చేస్తున్న శివునిగా భావించాడు. ఒరపైన కొమ్మలను ఓడలో విరియనూగు సువ్వి తాండవ శివుడొక్క జువ్వి చెట్టు, దాని మ్రానులో మ్రానుగా తలని గుడ్డునట్టు, చేతి త్రిశూలమ్ము నిట్టి తాడి. అంతేకాకుండా ఒక రాయిని కూడా శివలింగంగా భావించాడు. సెలయేళ్లను జలదేవతలుగా భావించినాడు. భూమి మీద ఉన్న మట్టి, చెట్టు, నీరు మనిషి మనుగడకు ఆధారభూతాలైనాయి. అవి లేకపోతే బ్రతుకు లేదు. అందుకే వాటిని దేవతా స్వరూపాలుగా భావించడం. పుట్టుకకు తల్లి వలనే మనుగడకు భూమి మూలం. అందుకే ఆ జన్మదిచ్చిన తల్లిని, ఆ జన్మభూమిని కవి ఒకే రీతిగా కన్న తల్లిగా భావించడం చాలా అరుదైన విషయం. కేవలం ఒక్క పొదిలె గ్రామం యొక్క విశిష్టతను వర్ణించడమే కవి ఉద్దేశ్యం కాదు. ఆ పొదిలె గ్రామ వర్ణనలు చదువుతున్నప్పుడు చదువరులకు తమ పుట్టిన గ్రామాలు మనసుల్లోకి రావడం ప్రధానమైన విశేషం. ఇక్కడ వర్ణింపబడిన పొదిలె భారతదేశంలోని ఒక గ్రామానికి ప్రతీకగానే కవి భావించినాడు. ఆ గ్రామం వలనే మరొక గ్రామం. ఈ కావ్యంలో కథాకథన శిల్పము, వర్ణనా పటిమ, భావుకత, ఛందో వైవిధ్యం మొదలగున్నవి నాయని వారి కవితా ప్రతిభకు తార్కాణం. తల్లి మరణం వేళ కలిగిన దుఃఖాన్ని కవి మాతృగీతాలు అనే కావ్యంలో వర్ణించాడు. బాల్య క్రీడలను, తల్లి బిడ్డల అనుబంధాన్ని, తెలుగువారి ఆచార వ్యవహారాలను వర్ణిస్తూ హృదయాలను చలింపచేసే స్మృతి కావ్యమే ఈ మాతృగీతాలు. విభాగానికి 3 పద్యాల చొప్పున చూసినట్లయితే ఈ కావ్యంలో మొత్తం 63 పద్యాలున్నాయి. ఒక భావం ఒక విభాగంలోని 3 పద్యాలలో చెప్పబడుతున్నది. ఈ పద్యాల్లోని భావము కరుణ రసాత్మకంగా ఉంటుంది. 3 పద్యాల చిన్న ఖండికలో కరుణ రసభావాన్ని పండించడంలో నాయని అందించిన శిల్ప మార్గం అద్భుతమైనది. తల్లి చనిపోయినప్పుడు కలిగిన అనుభవాలను, ఎదురైన సంఘటనలను కవి ఒక్కొక్క విభాగంగా రచించినాడు. నీవు మడిగట్టుకొని పోయినావు, పండ్లు పుష్పములు తీసుకొని దేవ పూజ కెటకో, నేను నీ కొంగు పట్టక నీడు వెంట పోవుటకు లేక కన్నీటి బొట్లు రాల్తు. నీవు పోయిన జచటనో దేవళమ్ము, లలిత పూజా విధాన సంలగ్న హృదయ, వావి నిశ్చల ధ్యాన సమాధియందు మరచిపోదువో ఏమో నాడు తల్లి. నేను నీ కన్న బిడ్డను, నిశితమైన నా కడుపు మంట చల్లార్చు లోకనాథ పాద కంజమరందమ్ము చేదు కడగు ప్రత్యయమును నీ చనుబాలలో సంగి. వినాయక చవితి, శివరాత్రి, ఉగాది వంటి పండగలు వచ్చినప్పుడు తల్లి లేని లోటుని నాయని ఎంతో ఆర్ద్ర హృదయంతో రచించారు. తల్లి మరణం అనే దుఃఖ తీవ్రతను ఈ ఖండకావ్యంలో విశిష్టమైన రీతిలో వర్ణన చేశారు. నాయని వారి రచనల్లో స్మృతి కావ్యాలు 2, ఒకటి మాతృగీతాలు అయితే రెండవది విషాద మోహనము. మొదటిది తొలి దశలో తల్లి వియోగాన్ని భరించలేక రచించినది. రెండవది మలిదశ అంటే దాదాపుగా 60-70 ఏండ్ల మధ్య కాలంలో రచింపబడినది. తొలినాటి కావ్యాల్లో కనిపించని ఒక తాత్వికత, రచనల్లో ఒక ప్రౌఢిమ ఈ కావ్యంలో మనకు కనిపిస్తాయి. ఈ భేదాలు మాతృగీతాలు, విషాద మోహనంలో స్పష్టంగా కనిపిస్తాయి. మాతృగీతాల్లో ఉన్న పద్యాలు 63, విషాద మోహనంలో ఉన్న పద్యాలు
225. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆత్మీయులకు కలిగే దుఃఖ తీవ్రత కాలం గడిచిన కొద్దీ నెమ్మదిగా తగ్గి చివరకు దుఃఖ రాహిత్య స్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. పరిణతి వ్యక్తికి ఆత్మ గురించి అవగతమై ఒక నిర్వికార చిత్తవృత్తి కలుగుతున్నది. మరణ సమయంలో దుఃఖం తీవ్రంగా ఉంటుంది. కాలం గడిచిన కొద్దీ దుఃఖం తగ్గి ఆ వ్యక్తి వాడిన వస్తువులను చూడడం జరిగినప్పుడు, అతని మాటలు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే దుఃఖం కలుగుతుంది. ఆ తర్వాత ఒక స్థిరమైన చిత్రం ఏర్పడడం అనే ఒక సహజ లక్షణమే ఈ విషాద మోహన కావ్యం వలన మనకు తెలుస్తుంది. ఈ పద్యాలు గమనించినట్లయితే పైన అనుకున్న 3 లక్షణాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మోహన మోహన మము దగా చేసి పోకురా పోకు రా హతాశులనంచునాడు గుండెలు ప్రక్కలించుకొని రాహిల్లిన గాఢ వేదనాయాసభరము ఆ పిలుపు మోహన వినలేదో వినలేదో ముక్త సంగుడా. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన కావ్య నిర్మాణ శిల్పం, భారతీయమతమైన తత్వచింతన. మాతృగీతాలలో ఇది కనిపించదు. ఈ 2 స్మృతి కావ్యాల్లోనూ ఈ భేదం కవి యొక్క పరిపూర్ణత్వాన్ని తెలియచేస్తుంది. నాయని సుబ్బారావు గారి తాత్విక చింతనకు నిదర్శనమైన మరొక ఉత్తమమైన కావ్యము వేదనా వాసుదేవం. ఇందులో మొత్తం 108 పద్యాలు ఉన్నాయి. ఈ కావ్యంలో 12 విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగంలో 9 పద్యాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వృత్తాలు, కొన్ని తేటగీతులు, కొన్ని కంద పద్యాలు ఉన్నాయి. ఇందులో కవి జీవితంలోని వేదనాపరమైన సంఘటనలు పద్యాలుగా మనకు కనిపిస్తాయి. కానీ నిగూఢంగా చూస్తే కవి వేదన, బాధయే ఇందులో వర్ణింపబడినట్లు కనిపిస్తున్నా ఇందులో శ్రీ వైష్ణవ సంప్రదాయం విశేషాలు, అర్ధపంచక జ్ఞానము, భగవతత్వము, వాసుదేవాది వ్యూహాలు మొదలైనవి ఇందులో నిక్షిప్తమై మనకు కనిపిస్తున్నాయి. కవిత్వమే తప్ప తాత్వికత కావ్యంలో ప్రధానం కాకపోవడం ఇందలి విశేషం. కవి జీవిత సంఘటనలు రచన ఇవి పాఠకుని హృదయాన్ని ప్రధానంగా రంజింపజేస్తాయి. నిశితమైన పరిశీలిస్తే తప్ప ఇందలి తాత్వికత అర్థం కాదు. తాత్వికత పాఠకుని రసానందానికి ఏ విధంగానూ అడ్డుపడని విధంగా సాగిన ఈ వేదనా వాసుదేవం మక్కుటం లేని ఒక శతకం. అద్భుతమైన నాయని వారి కాల్పనిక కవిత్వ భాషకు నిదర్శనమైన కావ్యం. భావ కవిత్వం మార్పుతో పాటు నాయని వారి కావ్యాల్లో ప్రౌఢి, శిల్పము, కవిత్వము అనేక మార్పులు చెందుతూ వచ్చింది. అన్నా ఎన్నడు గాని నీ దరికి గర్వావిష్టతన్నేను రానన్నా మది కంటగించుకొని అన్న జ్ఞాత వాసమ్ము పొమ్మన్నా వెందుకు విచ్చి చూచికొనవయ్యా నాడు దెందమ్మున శ్రీమన్నారాయణమూర్తి దివ్య పద పద్మశ్రీ గుబాళించును. శృంగారం, కరుణం, శాంతం ప్రధాన రసాలుగా, నిజ రసాలుగా ఆయా అలంకారికుల చేత చెప్పబడినాయి. నాయని రచించిన కావ్యాలు ఈ 3 రసాలకు ప్రాధాన్యమిస్తూ వెలువడ్డాయి. సౌభద్రుని ప్రణయయాత్ర ఆత్మాశ్రయ రీతిలో వెలువడిన విశిష్టమైన ప్రణయ కావ్యం. అలంకారికుల మతానికి భిన్నం కాని విధంగా సంప్రదాయాన్ని నిలబెడుతూ వియోగం, సంయోగాత్మకమైన శృంగారకర రసానికి ప్రతినిధి కావ్యంగా నిలిచింది. కులపాలికా ప్రణయానికి తొలి నిదర్శన కావ్యం ఇది. మాతృగీతాలు, విషాద మోహనము కరుణరస భావ కావ్యాలు. భావకవిత్వ శాఖలైన స్మృతి కావ్యాల్లో ఇవి విశిష్టమైన కావ్యాలు. వేదనా వాసుదేవము, జన్మభూమి శాంతరస భావ కావ్యాలు. నిజ జీవిత ప్రణయ సంఘటనలే ప్రేరణ చేసుకొని కవితారచన చేసిన కవి నాయని సుబ్బారావు. నన్నయాది పూర్వకవుల పద విద్యా సంప్రదాయాన్ని నిలబెట్టిన కవి. నిజ జీవిత రచనలకు కావ్యత్వం ప్రేరేపింపచేయవచ్చు అని నిరూపించిన కవి నాయని. భారతీయమైన సంస్కృతి సాంప్రదాయాలను జీవితానుభవంలో రంగరించి విశిష్టమైన కావ్య నిర్మాణం చేసి భావకవిత్వంలో కొత్త పోకడలకు దారి చూపించిన వారు నాయని సుబ్బారావు గారు. నమస్కారం.
You